దివ్య ప్రసాద ధ్యానము 6వ రోజు. దివ్య సప్రసాదము దేవుని ప్రేమ మహారహస్యం. క్రీస్తునందు ప్రియులారా, పునీత యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో, అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను అని ప్రభువు మాటలను ధ్యానిస్తున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనములో, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందును అని ప్రభువు అన్నారు. ప్రియులారా, దివ్య సప్రసాదము యేసు ప్రేమకు అత్యున్నత వ్యక్తీకరణ. ఒక తల్లి తన బిడ్డకు తన సమయాన్ని, శక్తిని ఇస్తుంది. ఒక తండ్రి తన కుటుంబం కోసం కష్టపడతాడు. కానీ యేసు మనపై ఉన్న ప్రేమతో తన సమయాన్ని, తన శక్తిని అనుగ్రహించాడు. తనను తానే మనకిచ్చాడు. ప్రియులారా, కడరా భోజనములో యేసు తన శరీరాన్ని ఆహారంగా, తన రక్తాన్ని పానీయంగా ఇచ్చి, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను అని తెలియజేశాడు. ఇది కేవలం ఒక జ్ఞాపకం కాదు, ప్రతి దివ్య బలిలో నెరవేరే ప్రభు ప్రేమ రహస్యం. ప్రియులారా, మనిషి ప్రేమ కొన్నిమార్లు మారుతుంది, పరిస్థితులను బట్టి తగ్గిపోతుంది. కానీ యేసు ప్రేమ మారదు. మనం బలహీనులమైనప్పుడు ఆయన మనలను విడిచిపెట్టడు. మనం పాపములో పడినప్పుడు పశ్చాత్తాపముతో ఆయన వద్దకు తిరిగి వస్తే ఆయన మళ్ళీ తన ప్రేమతో మనల్ని ఆలింగనం చేసుకుంటాడు. దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన తరువాత మనం కూడా ప్రేమగా మారాలి. ప్రేమలో బలపడాలి. కుటుంబములో ప్రేమ చూపాలి. మనలను బాధించిన వారిని క్షమించాలి. అవసరములో ఉన్న వారికి సహాయం చేయాలి. దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన వ్యక్తి జీవితంలో క్రీస్తు ప్రేమనే ప్రతిబింబించాలి. ప్రతిరోజు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ఈరోజు నేను దివ్య సప్రసాదములో స్వీకరించిన యేసు ప్రేమను ఇంకొకరికి పంచుచున్నానా ధ్యానించుకోవాలి. అదే నిజమైన దివ్య ప్రసాద జీవితం. కథోలిక శ్రీసభ అధికారిక బోధనలో దివ్య సప్రసాదము ద్వారా క్రీస్తు తన ప్రేమను మనకు వ్యక్తపరుస్తూ మనలను తనతో ఐక్యపరుస్తున్నాడు అని బోధిస్తున్నారు. అలాగే దివ్య సప్రసాదము మనలో ప్రేమను పెంపొందిస్తుంది, పాప ప్రభావాన్ని తగ్గిస్తుంది, దేవునితో మరియు పొరుగువారితో మన బంధాన్ని బలపరుస్తుంది. అందుచేత దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆయన ప్రేమను అనుభూతి చెందుదాం. క్రీస్తు ప్రేమను పొందిన మనం మన ఇరుగు పొరుగు వారికి ప్రేమను పంచుదాం. మన కోసం తనను తానే సమర్పించుకున్న క్రీస్తు ప్రేమ పరమార్థమే ఈ దివ్య సప్రసాదం. ఈ ప్రసాదమును స్వీకరించినప్పుడు దేవుని ప్రేమనే స్మరించుకుందాం. ఆయన ప్రేమకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుదాం. క్రీస్తునందు ప్రియులారా, కథోలిక శ్రీసభ చరిత్రలో జరిగిన ఒక గొప్ప సంఘటన. 13వ శతాబ్దంలో పరిశుద్ధ జూలియానా, కార్నీలియన్ ప్రాంతమునకు చెందిన జూలియానా దివ్య సప్రసాదముపై గొప్ప భక్తి కలిగిన సన్యాసిని. ప్రార్థనలో ఆమెకు తరచుగా ఒక దర్శనం కలిగేది. చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించేవాడు, కానీ అందులో ఒక చిన్న భాగం కనిపించకపోయేది. ఈ దర్శన పరమార్థమేమిటో ఆమె ప్రార్థనలో దేవుణ్ణి అడిగింది. దివ్య సప్రసాద ప్రేమను ప్రత్యేకంగా గౌరవించే ఒక పండుగ కథోలిక శ్రీసభలో దైవార్చనలో లేకపోవడాన్ని ప్రభువు తెలియజేశాడని ఆమె గ్రహించింది. ఆమె ప్రార్థనలు, కృషి ఫలితంగా తరువాత కాలంలో క్రీస్తు శరీర రక్తాల మహోత్సవం, కోర్పుస్ క్రీస్తి, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శరీరము రక్తము మహోత్సవముగా జరుపుకోవడం శ్రీసభలో స్థాపించబడింది. ప్రియులారా, ఈ సంఘటన దివ్య సప్రసాదముపై యేసు ఎంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడో, ఆ ప్రేమను ప్రపంచం ఆరాధించాలని కోరుకుంటున్నాడో తెలియజేస్తుంది. ప్రార్థించుదాం. ప్రేమామయుడైన యేసయ్య, దివ్య సప్రసాదములో నీ అపారమైన ప్రేమను నాకు తెలియజేసినందుకు నీకు కృతజ్ఞతలు. నీ ప్రేమను నా హృదయములో నింపి నా కుటుంబములోనూ, సంఘములోనూ, సమాజములోనూ
అదే ప్రేమను పంచే కృపను ప్రసాదించండి. నీ ప్రేమలో నన్ను స్థిరపరచండి. ఆమెన్. దివ్య సప్రసాద యేసయ్యా, నీ ప్రేమలో నన్ను నిత్యం స్థిరంగా ఉంచండి. దివ్య సప్రసాద యేసయ్యా, నీ ప్రేమలో నన్ను నిత్యం స్థిరంగా ఉంచండి. దివ్య సప్రసాద యేసయ్యా, నీ ప్రేమలో నన్ను నిత్యం స్థిరంగా ఉంచండి. ఆమెన్.